ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని ఈ వారం గ్రహ పలమంచర్లు, గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. ద్వాదశ రాశుల వారికి అనుకూల గ్రహాలు, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిష్య ఋతువు, మాఘమాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ అష్టమి, తెల్లవారుజామున 3:25 వరకు ఉంది. నక్షత్రం అనురాధ, ఉదయం 11:18 వరకు. అనంతరం నక్షత్రం జ్యేష్ఠ. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు. ఈ వారంలో ముఖ్యమైనటువంటి రోజులు పరిశీలిద్దాం. మార్చి 6 బుధవారం విజయ ఏకాదశి, మార్చి 8 శుక్రవారం మహాశివరాత్రి. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, సవ్యస్థితి. కేతు సంచారం కన్యాక్షేత్రంలో. కుజ శుక్రుల సంచారం మకర క్షేత్రంలో, కుజుడికి ఉచ్చస్థితి. శుక్ర సంచారం మకర క్షేత్రం మరియు కుంభక్షేత్రాల్లో ఈ వారం కొనసాగుతుంది. అలాగే రవి, బుధ, అలాగే శని సంచారం కుంభక్షేత్రంలో, శనికి స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి. బుధ సంచారం కుంభక్షేత్రంలో మరియు మీనక్షేత్రంలో కూడా. రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు గోచారపరంగా సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా ప్రతికూలంగా ఉంది. కేతు సంచారం అనుకూలతని కలిగిస్తుంది. అలాగే రవి సంచారం, అలాగే శని సంచారం, బుధ సంచారం కూడా అనుకూలతని కలిగిస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. మానసిక వేదనలు, క్లేశాలు ఉన్నప్పటికీ ఎదుర్కొని ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగానైనా సాధించగలుగుతారు. విదేశీ ప్రయాణాలు ఉపకరిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం కొనసాగుతుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. మహిళలకు ఆశించినటువంటి ప్రయోజనాలు నెరవేరుతాయి. శారీరక శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం కొనసాగుతుంది. విద్యార్థులకి విదేశీ విద్యా అవకాశాలు చేజిక్కించుకునేటువంటి ఫలితాలు సంతృప్తిని కలిగిస్తాయి. వైద్య వృత్తి వారికి ఉన్నతి లభిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఉన్నతికే చేసేటువంటి కార్యకలాపాలు వృత్తిపరంగా ఫలాన్ని కలిగిస్తాయి. వ్యవసాయ రంగం వారికి అత్యంత ప్రోత్సాహకర పరిస్థితులు ఉంటాయి. నూతన విషయాల ద్వారా సానుకూలత, అనుకూలత వృత్తిపరంగా చేకూరుతాయి. యోచించగా ఈ వారం మేషరాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు కూడా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి ఫలితాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి బృహస్పతి రోజున శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది. రాహు సంచారం అత్యంత అనుకూలం. రవి సంచారం కూడా అనుకూలతని కలిగిస్తుంది. శని సంచారం అనుకూల ప్రతికూల ఫలితాలను కలిగిస్తుంది. శుక్ర సంచారం అనుకూలం. బుధ సంచారం కూడా అనుకూలతని కలిగిస్తుంది. సినీ రంగం వారికి ముఖ్యంగా ఈ వారం అత్యంత ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ ద్వారా గుర్తింపు లభిస్తుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. భాగస్వాములతో మైత్రి, వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. వ్యయం ఉన్నప్పటికీ శుభవ్యయం. మహిళలకు ఆనందకర పరిస్థితులు గృహరీత్యా నెలకొంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. వైద్య వృత్తి వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. సానుకూల వార్తలు క్రీడారంగం వారికి ఇంపును కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు కూడా పొందగలుగుతారు. విదేశీ ప్రయత్నాలు, విదేశీ ప్రయాణాలు వంటివి బాగా లాభిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం ఉపాధ్యాయ వృత్తి వారికి కొనసాగుతుంది. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ అన్ని రంగాల వారికి ఆదాయం కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. శుభవార్తలు వింటారు. యోచించగా ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని ఇంకా మంచి ఫలితాలు పొందడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. రాహు సంచారం కూడా అనుకూలతని కలిగిస్తుంది. బుధ సంచారం ప్రాధాన్యతతో కూడిన విషయాల్ని కలిగిస్తుంది.
కుజ సంచారం సామాన్యం, శుక్ర సంచారం అనుకూలతని పెంచుతోంది. పురోగవృద్ధి ఆర్థిక పరంగా కొనసాగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో నెగ్గుకూరగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు కూడా పొందగలుగుతారు. మహిళలకు అత్యంత ప్రాధాన్యత పెరుగుతుంది. విలువైన వస్తు కొనుగోలు, వాహన కొనుగోలు వంటివి ఆనందానికి దారితీస్తాయి. ప్రాధాన్యత రాజకీయ రంగం వారికి పెరుగుతుంది. నిస్సహాయ పరిస్థితుల నుంచి వ్యవసాయ రంగం వారికి విముక్తి లభిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారికి లభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం న్యాయపాత వృత్తి వారికి కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు పొందగలుగుతారు. సినీ రంగం వారికి అత్యంత అనుకూలం. యోచించగా ఈ వారం మిథున రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ ఈ ప్రతికూల ఫలితాలను ఎదుర్కొని ఇంకా మంచి ఫలితాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి సోమవారం రోజున ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. తద్వారా వేగవంతమైనటువంటి విషయాలు పొందగలుగుతారు. ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే రవి సంచారం, శని సంచారం అత్యంత ప్రతికూలతని కలిగిస్తుంది. కాబట్టి ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సంభాషణల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. రాహు సంచారం సామాన్యం, చేపట్టినటువంటి కార్యకలాపాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. బృహస్పతి సంచారం కూడా గందరగోళ పరిస్థితిని కలిగిస్తుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో సందర్భోచిత నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అసంతృప్తి ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత, గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే సుసాధ్యపడుతుంది. రాజకీయ రంగం వారికి ప్రతికూలత ఉంటుంది. ప్రత్యర్థులు బలపడతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం మహిళలకు కొనసాగుతుంది. శారీరక శ్రమ అధికమవుతుంది. శారీరక రుగ్మతలు కూడా ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహం విద్యార్థులు కలిగి ఉంటారు. అయినప్పటికీ గట్టి కృషితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మాత్రమే విద్యపై అవగాహనతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. యోచించగా ఈ వారం కర్కాటక రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. అనుకూల ఫలితాలు కూడా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని, ఎదుర్కొని, అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి, ప్రమాదాలు దూరం చేసుకోవటానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున ఈశ్వరాభిషేకం ఉపకరిస్తుంది. ఈ వారం సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతమవుతాయి. శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. గృహంలో ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పూర్తి చేయగలుగుతారు. శని సంచారం సామాన్యం, చేపట్టినటువంటి కార్యకలాపాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. కుజ సంచారం అత్యంత అనుకూలం. భూ సంబంధిత లావాదేవీల్లో అనుకూలత చేకూరుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో కూడా మెరుగైనటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. విద్యార్థులకి సమయస్ఫూర్తి పెరుగుతుంది. సూక్ష్మత పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. మంచి నిర్ణయాలు ఉపాధ్యాయ వృత్తి వారు తీసుకోగలుగుతారు. వివేకంతో కూడినటువంటి కార్యకలాపాలు మహిళలు కొనసాగించి ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం. వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. ప్రాధాన్యత పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. యోచించగా ఈ వారం సింహరాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని కూడా దూరం చేసుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలును కలిగిస్తుంది. గ్రహ ప్రతికూలత దూరం చేసుకుని చాకచక్యంతో వ్యవహరించి ఓర్పు సహనంతో కూడిన ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. ఈ వారం కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. అయినప్పటికీ ఆకస్మిక పరాజయాలు విస్మయాలకి దారితీస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతం అయ్యేటువంటి దిశలో తిరిగి విఘ్నాలు చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తప్పనిసరి. బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా అత్యంత ప్రతికూలం. అలాగే చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విఘ్నాన్ని కలిగిస్తుంది. అవమానకర సంఘటనలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి. శని సంచారం ఈ వారం అంతా కూడా అత్యంత అనుకూలం. రవి సంచారం కూడా అనుకూలతను కలిగిస్తుంది. ఉద్యోగ వ్యవహారాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి ఆకస్మిక విస్మయాలు ఆర్థిక పరంగా చోటు చేసుకుంటే అయినప్పటికీ ఎదుర్కోగలుగుతారు. నిలదొక్కుకోగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో పరాభవాలు ఉంటాయి.
ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ క్రీడారంగం వారు పూర్తి చేయగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో మహిళలు జాగ్రత్తలు పాటించాలి. అనుకోనటువంటి సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో విస్మయాలకి దారితీస్తాయి. యోచించగా ఈ వారం కన్యారాశి వారికి అనుకూల ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాల్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి, ప్రమాదాలు దూరం చేసుకోవటానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున శ్రీ మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం తులారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే కుజ సంచారం అర్ధాష్టమ కుజుడిగా ప్రతికూలతని పెంచుతోంది. బృహస్పతి సంచారం సప్తమ స్థానంలో అత్యంత అనుకూలతని కలిగిస్తుంది. అలాగే షష్ఠ స్థానంలో రాహు సంచారం కూడా చక్కటి అభివృద్ధికి దోహదపడుతుంది. రవి సంచారం, శని సంచారం పంచమ స్థానంలో ప్రతికూలతని పెంచుతాయి. ఆలోచన దోషాలు ప్రబలమవుతాయి. పిల్లల విషయంలో శ్రద్ధ వహించాలి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యాపారంగం వారు కలిగి ఉంటారు. సంబంధ బాంధవ్యాలు మహిళలకు కలిసి వస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. భాగస్వాములతో మైత్రి వ్యాపారంగం వారికి ఆర్థిక పరంగా ఆదాయాన్ని పెంపొందింపచేస్తుంది. క్రమశిక్షణతో విద్యార్థులకి గుర్తింపు లభిస్తుంది. క్రీడారంగం వారికి ఉత్తమ విషయాల ద్వారా ప్రావీణ్యత పెరుగుతుంది. నేర్పరితనంతో కూడినటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. అభివృద్ధి ఆర్థికంగా వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ న్యాయవాద వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. ఆర్థిక సంబంధిత లావాదేవీలు మహిళలకు కలిసి వస్తాయి. యోచించగా ఈ వారం తులారాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు కూడా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాల్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి మంగళవారం రోజున శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా విఘ్నాలు, జాప్యాలు, అవరోధాలు వంటివి నియంత్రించగలుగుతారు. సంపూర్ణ విజయాలు సాధించగలుగుతారు. ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కుజుడు యొక్క సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. ధైర్య సాహసాలతో కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది. రాహు సంచారం, కేతు సంచారం సామాన్యం. అభివృద్ధి కార్యక్రమాలు మెల్లమెల్లగా కొనసాగించి అంతిమ విజయాలు సాధించగలుగుతారు. ఆందోళన ఉంటుంది. పట్టుదలకు పోయి కార్యక్రమాల్లో అవమానకర సంఘటనల్ని కూడా ఆహ్వానిస్తారు. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. శత్రుత్వాలు ప్రబలమవుతాయి. మిత్రులు కూడా శత్రువులు అయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్త తప్పనిసరి. మహిళలకు ఆరోగ్య విషయంలో ఆకస్మిక ప్రతికూల మార్పులు చేకూరుతాయి. తద్వారా ఖర్చులు కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. రాజకీయ రంగం వారికి ఆందోళన ఉంటుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారు కొనసాగించలేకపోతారు. న్యాయవాద వృత్తి వారికి అవరోధాలు ఉంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై విముఖత ఉపాధ్యాయ వృత్తి వారికి నెలకొంటుంది. మంచి నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. యోచించగా ఈ వారం వృశ్చిక రాశి వారికి అనుకూల ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి బుధవారం రోజున శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం మేలును కలిగిస్తుంది. గ్రహాతి ప్రతికూలతని దూరం చేసి నియంత్రించి అనుకూల ఫలితాన్ని కలిగిస్తుంది. తద్వారా ఆనందం లభిస్తుంది. ఈ వారం ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. మానసిక ధైర్యం కొనసాగుతుంది. ఉత్సాహపూరిత కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. విలువైన వస్తు కొనుగోలు, వాహన కొనుగోలు వంటివి కూడా ఆనందానికి దారితీస్తాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విద్యలో విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి సినీ రంగం వారికి కొనసాగుతుంది. న్యాయవాద వృత్తి వారికి ఉత్తమ విజయాలు ప్రాప్తిస్తాయి. రాజకీయ రంగం వారికి అనుకూలత, నైపుణ్యం ప్రబలమవుతాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ ఉపాధ్యాయ వృత్తి వారు కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. యోచించగా ఈ వారం ధనుస్సు రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు చాలా తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ ఈ ప్రతికూల ఫలితాలను దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున ఈశ్వరాభిషేకం ఉపకరిస్తుంది. ఈశ్వర దర్శనం అలాగే ఈశ్వర స్మరణ అత్యంత అనుకూలతని కలిగిస్తుంది.
ఈ వారం మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం అర్ధాష్టమ బృహస్పతి ప్రతికూలతని పెంచుతుంది. అలాగే ఏలినట్స్ అని ప్రభావం కూడా అధికంగా ఉంది. రాహు సంచారం తృతీయ స్థానంలో అత్యంత అనుకూలతని కలిగిస్తుంది. కేతు సంచారం ప్రతికూలంగా ఉంది. కుజ సంచారం ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తను హెచ్చరిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా పొందగలుగుతారు. భూ సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సాహస నిర్ణయాలు పనికిరావు. ప్రతి పని ఆచితూచి వ్యవహరించి చేపట్టడం ద్వారా మాత్రమే అనుకున్నవి సాధించగలుగుతారు. ఆర్థిక విషయాలు మొదట ప్రతికూలతని కలిగించిన తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. ప్రతి పని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత కూడా ఉంటుంది. వ్యాపార రంగం వారికి ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. కార్యక్రమాలు మహిళలు సంపూర్ణంగా పూర్తి చేయలేకపోతారు. ఆందోళన కొనసాగుతుంది. నిస్సహాయ పరిస్థితులు రాజకీయ రంగం వారికి ఉంటాయి. కార్యక్రమాలు వేగవంతంగా న్యాయవాద వృత్తి వారు పూర్తి చేయలేకపోతారు. ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత వైద్య వృత్తి వారు ఆస్వాదించలేకపోతారు. యోచించగా ఈ వారం మకర రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. అనుకూల ఫలితాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాల్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున ఈశ్వరాభిషేకం ఉపకరిస్తుంది. ఈ వారం కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శని సంచారం ఏలినాటి శని జన్మశని కారణంగా ప్రతికూలతని పెంచుతుంది. బృహస్పతి సంచారం తృతీయ స్థానంలో అవమానకర సంఘటనని కలిగిస్తుంది. రాహు సంచారం కేతు సంచారం కూడా అత్యంత ప్రతికూలతని పెంచుతుంది. ప్రయాణాల విషయంలో ముఖ్యంగా జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక విషయాల్లో అలజడి ఉన్నప్పటికీ గట్టి పట్టుదలతో క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. శారీరక రుగ్మతలు ప్రబలమవుతాయి. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. అనుచిత పరిస్థితులు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతాయి. రాజకీయ రంగం వరకు పరాభవాలు ఉంటాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు మహిళలు గృహరీత్యా పొందలేకపోతారు. విమర్శలు ప్రబలమవుతాయి. వ్యతిరేకత కూడా ప్రబలమవుతుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. విద్యార్థులకి మందత్వం కొనసాగుతుంది. ఏకాగ్రత తగ్గుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు క్రీడారంగం వారు పొందలేకపోతారు. ప్రత్యర్థులు బలపడతారు. పోటీ పెరుగుతుంది. నిస్సహాయ పరిస్థితులు న్యాయవాద వృత్తి వరకు ఉంటాయి. ఆర్థిక విషయాల్లో క్రమశిక్షణ లోపిస్తుంది. రుణ ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. యోచించగా ఈ వారం కుంభరాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. అనుకూల ఫలితాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి సోమవారం రోజున శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే రాహు సంచారం కేతు సంచారం సామాన్యం. బృహస్పతి సంచారం అత్యంత అనుకూలం. రవి శనుల సంచారం కూడా ప్రతికూలంగా ఉంది. ఆకస్మిక ఖర్చులు ఆరోగ్యపరంగా చేకూరుతాయి. అనిశ్చితి ఉన్నప్పటికీ నిలదొక్కుని ఏకాగ్రతని సాధించగలుగుతారు. పట్టుదల పెరుగుతుంది. శుభ వార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. అనిశ్చిత పరిస్థితులు వ్యాపార రంగం వరకు తగ్గుతాయి. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కుజ సంచారం ఈ వారమంతా కూడా మీకు అత్యంత అనుకూలం. భూ సంబంధిత లావాదేవీలు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు కూడా లాభిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. క్రీడారంగం వారికి సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. ప్రతికూల ప్రభావం వృత్తిపరంగా ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. తద్వారా విజయాలు చేకూరుతాయి. శ్రమతో కూడినటువంటి కార్యకలాపాలు తద్వారా విజయాలు మహిళలను ఆహ్లాదపరుస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమాలు విద్యార్థులు పొందగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి అత్యంత అనుకూలం. యోచించగా ఈ వారం మీన రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలు దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శుక్రవారం రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఇవి ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆరోగ్య సమస్యలు దూరం కావాలని, చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి రావాలని, ఆర్థిక రక్షణ చేకూరాలని, మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందాలని ఆదివారం సందర్భంగా శ్రీ సూర్య భగవాన్ని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.